విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వేర్ పేరు చెప్పగానే పర్యాటకం అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పచ్చనైనటువంటి ఎత్తైన కొండలతో ఇక్కడ ప్రకృతి సోయగాలితో అందంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి అయితే తగ్గింది. అయితే ఎందుకు తగ్గిందో కానీ తెలియని నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఒక ప్రతిష్టాత్మక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బోటింగ్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చి భారీ స్థాయిలో ఇక్కడైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి పర్యాటకులకి అన్ని రకాల సేఫ్టీ కూడా వాళ్ళకి కావాల్సిన జాకెట్లు, వాళ్ళ లైఫ్ జాకెట్లు ప్రతిదీ కూడా అన్నీ కూడా పెడుతూ ఒక లైఫ్లో అన్ని విధాలుగా తీసుకుని ప్రతిదీ సేఫ్టీ ప్రకారం తీసుకుని దీన్ని అయితే రన్ చేస్తూ ఉన్నారు. కానీ చూస్తూ ఉంటే పూర్తిగా ఉన్నటువంటి బోట్లన్నీ కూడా పూర్తిగా అలా ఒకే చోటుకైతే పరిమితం అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో అనుకునే విధంగా అయితే ఇక్కడ పర్యాటకం అయితే ప్రస్తుతానికి అయితే రావటం లేదు, ఎందుకు కారణం తగ్గిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కనుక చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో ఒకవైపు ఉన్నటువంటి బోట్లు సుమారుగా ఇక్కడ ఉన్నటువంటివి సుమారుగా 12 బోట్ల వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ చివరి వరకు. కానీ ఈ బోట్లన్నీ కూడా ఎక్కడక్కడే కానీ అలా ఉండిపోయినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇందులో రకరకాలు ఉన్నాయి. అంటే ఓన్లీ సింగిల్గా వెళ్ళడానికి, ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళడానికి, ఓన్లీ కొంతమంది కపుల్స్ వెళ్ళడానికి, అదేవిధంగా సైక్లింగ్ చేస్తూ వెళ్ళడానికి అలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. ఇంత ఒకవైపు నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు, దీనికైతే మేము కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకుని అయితే ఉన్నాము, కానీ దీన్ని పూర్తిగా ఇప్పుడు ఏం చేయాలో కూడా తోచట్లేదంటూ కూడా ఆ నిర్వాహకులు కూడా వాపోతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పూర్తిగా ఇక్కడ పర్యాటకం అనేది పూర్తిగా లేకుండా పోయింది. అదేవిధంగా పర్యాటక శాఖ అయితే ఒకవైపు చెప్తూ ఉంది, కనిపిస్తున్నటువంటి ఏదైతే ఎత్తైనటువంటి పర్వతం అక్కడ కొండ అయితే కనిపిస్తున్నదో అందులో కాటేజీలు నిర్మిస్తామని చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అదంతా కూడా కాటేజీలు పెడతామన్నారు. కానీ అక్కడ కూడా కాటేజీలు అటువంటివి ఏమి కూడా పెట్టకపోవడంతో ఇక్కడ తగు గుర్తింపు కూడా రాకపోవడంతో కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా పర్యాటక పరంగా ఉంటే గతంలో ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉన్నటువంటి ఆ కాటేజీకి సంబంధించిన బిల్డింగ్లు కూడా కిందపై చూపించారు. అది కూడా మళ్ళీ పునఃప్రారంభించకుండా వదిలేయడంతో ఈరోజు మరింత పర్యాటకానికి ఇదంతా కూడా గడ్డుకాలమే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒకవైపు దీన్ని ప్రోత్సహిస్తేనే పర్యాటక పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రభుత్వం కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అనేది ఇస్తున్నామని చెప్తున్నారు తప్పకుండా గ్రౌండ్ లెవెల్ అది కనిపించకపోవడంతో ఈరోజు పూర్తిగా ఈ విధంగా ఎక్కడవక్కడే పడకేస్తుందని అయితే చెప్పలేదు. దీనికి సంబంధించి ఈ బోటింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరుగుతుంది ఏంటి? గతానికి ఇప్పటికే చూస్తూ ఉంటే పూర్తిగా అసలు బోటింగ్ అంతగా మాకైతే కనిపించలేదు. ప్రస్తుతానికి ఎలా ఉంది ఏంటి ఇక్కడ మీ పరిస్థితి? ఇక్కడ చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటే ఏమీ కనిపించట్లేదు. అక్కడ వచ్చేటువంటి స్టార్టింగ్లో పర్యాటక పరంగా చాలా అభివృద్ధి చేయాలనుకునే ఒక ఆలోచనతో ఉండేది. ఇప్పుడు చూస్తే ఆ విధంగా ఇక్కడ కనిపించటం లేదు. అంటే ఇప్పుడు వాటర్ బాగా తగ్గిపోయిందండి. వాటర్ బాగా తగ్గిపోయిన తర్వాత ఈ పర్యాటకులు రావడం కూడా అలాగా తగ్గింది. దానివల్ల ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నంత కాకుండా ఇప్పుడు కొద్దిగా బోటింగ్ కూడా వాటర్ తగ్గడంతో తగ్గిందండి. అంటే గతానికి ఇప్పటికి మీకు ఒక రోజుకి ఎంతమంది వచ్చేవాళ్ళు? జనరల్గా పర్యాటకులు మీకు ఉంటారు కదా, కౌంటింగ్ ఉంటుంది. రోజుకి ఎంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు సుమారుగా ఎంతమంది వస్తున్నారు? అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో అయితే బాగా వచ్చేవాళ్ళండి. అప్పుడు వాటర్ కూడా బాగా ఉండేది. బాగా వచ్చేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఇప్పుడు సాటర్‌డే, సండే కొద్దిగా మినహాయిస్తే మిగతా రోజులైతే పూర్తిగా రావడం లేదండి చూడడానికి కూడా. ఎందుకంటే వాటర్ కూడా ఇక్కడ చూడడానికి కూడా ఏంటంటే ఈ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడే ఇవన్నీ వ్యూ చూడడానికి అంతా చాలా బాగుంటుంది. అలా రోజు రోజుకి వాటర్ తగ్గిపోవడంతో పర్యాటకులు తాకిడి కూడా అలా తగ్గిపోయింది. అంటే ఇక్కడ వచ్చిన పర్యాటకులకి వాళ్ళు ఉండడానికి అనుకూలంగా అటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఇక్కడ ఉన్నాయా? పర్యాటకులు వచ్చారు అనుకోండి, సాయంత్రం వస్తారు, వాళ్ళు ఆ టైంలో బయటికి వెళ్ళి అటువంటి కాటేజీలు ఏమైనా ఇక్కడ పెట్టారా? అంటే ప్రెజెంట్ అయితే కాటేజీలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాటేజీలు అవతల వైపు ఉన్నాయండి. ఇంకా ప్రెజెంట్ వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు. అవి ఎంతవరకు వచ్చింది ఏంటనేది మనకు దాని గురించి ఇంకా కరెక్ట్ అవగాహన లేదు. అవి కూడా ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఓకే, రైట్. సో చూసాం కదా, ఒకటే చెప్తూ ఉన్నారు. ఒకవైపు చూస్తూ ఉంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం అయితే తగ్గింది. ఈ నీటి మట్టం తగ్గడంతో పర్యాటక తాకిడి కూడా తగ్గిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూస్తూ ముఖ్యంగా అటువైపు కనిపిస్తున్నటువంటి ఆ పచ్చని కొండ ఏదైతే ఉందో ఆ కొండ లోపల అటవీలో ఆల్రెడీ కాటేజీలు అయితే పెడుతున్నారు, కానీ అవి పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా డెవలప్ చేయలేదు. దాని కారణంగా ఒకవైపు వచ్చినటువంటి పర్యాటకులు వచ్చిన వాళ్ళు ఓన్లీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి జలాశయంలోనే ఓన్లీ తిరుగుతూ అలా బయటికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. అలా కాకుండా వచ్చినటువంటి పర్యాటకులు అందులో 1 గంట 2 గంటలు ఒక పూట స్టే చేసే విధంగా అటువంటి ఫెసిలిటీస్ కనుక కల్పిస్తే వచ్చినటువంటి పర్యాటకులకు మరింత ఆనందంగా ఉంటుందంటూ కూడా
కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా గతానికి ఇప్పటికి చూస్తూ ఉంటే పర్యాటకుల తాకిడి తగ్గింది. అయితే ఇది ఒక విధంగా అన్సీజన్ కూడా ఇంటూ కూడా చెప్తూ ఉంది. ఎందుకంటే ఆదివారము ఓన్లీ శనివారం మాత్రమే ఇక్కడ తాకిడి అయితే కనిపిస్తూ ఉన్నది. సాధారణ రోజుల్లో అయితే పూర్తిగా అసలు పర్యాటకుల తాకిడి లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వ పరంగా చూసుకుంటే పర్యాటక పరంగా కనుక ఈ ప్రాంతం అంతా కూడా ఎంతగానో అభివృద్ధి చేయవలసింది అయితే ఉంది. గతంలో చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు కూడా ఎన్నో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ గెస్ట్ హౌస్లు అన్నీ కూడా పూర్తిగా మరుగున పడ్డాయి. దానికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు కానీ ఇంతవరకు కూడా ఆ కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు, ఎవరి జోబులోకి వెళ్ళాయో తెలియదు, ఏం చేశారో కూడా తెలియని నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే అటవీ శాఖ పరంగా కూడా చూసుకుంటే అది కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా నేటికి 6 మాసాల సంవత్సరం నుంచి కూడా చేస్తున్నాం అంటున్నారు తప్ప కానీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఇంతవరకు కూడా రానిటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, సార్ టీవీ, తాటిపూడి జలాశయం నుంచి విజయనగరం జిల్లా.